ఇప్పుడు మీ మీ నియోజకవర్గంలోనే మీ మిత్రుడు రామచంద్ర యాదవ్ కూడా ఒక బీసీ పార్టీ పెట్టాడు కదా సార్. అవునవును. మీ మిత్రుడు మీకు బాగా తెలిసి ఉంటుంది అతను. ఆ, తెలుసు తెలుసు. మంగళగిరి నియోజకవర్గం కూడా ఆయన పోటీ చేసినట్లుంది మొన్న అవును, చేశాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా చేసి పోటీ చేశాడు. 32 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ 32. మీరు అన్నట్లు ఇదే బీసీలు, మీరు ఇందాక అన్నారు బీసీలు ఒక పార్టీ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు అని కూడా అన్నారు మీరు. ఒక బీసీ అవును. పార్టీ పెట్టుకుంటే మిగతా బీసీలందరూ కూడా మామూలుగా అయితే ఈ పార్టీలో చేరి ఈ పార్టీకి కొంచెం బలం తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి బీసీలు. రామచంద్ర యాదవ్ గారికి ఎందుకు బీసీలు సపోర్ట్ చేయలేదంటారా మీరు? లలిత్ గారు శుభ్రంగా మంచి ఇల్లు కట్టి ఆ ఇంట్లో సకల సదుపాయాలు ఉండి ఆ ఇంట్లో మనకి స్థానం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంకో ఇల్లు కడుతున్నాను, దీనికంటే మంచి కడతాను, దీనికంటే మంచి సదుపాయాలు నీకు కల్పిస్తాను రా అంటే ఆ ఉన్న అవకాశాన్ని వదిలేసి అక్కడికి వెళ్తారా? మీరైనా నేనైనా కట్టిన తర్వాత వెళ్తారు కావాలంటే. అదే చేయమని చెప్పండి రామచంద్ర యాదవ్ గారిని. అదే చేయమని చెప్పండి. నేను అంటున్నది ఏంటంటే పార్టీని నిర్మించు, పార్టీని అధికారంలోకి తీసుకురా. అప్పుడు నువ్వు వద్దన్నా మీ బీసీలందరూ నీ ఇంటికి వచ్చేస్తారు. ఒకటి ఏంటి, నువ్వు అధికారంలోకి రావాలనుకుంటే కులాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని ఎవరూ సాధించలేరు. ఒక కులం పేరుతో కుల రాజకీయాలు చేస్తే అది కేవలం 1-2 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అది పనిచేయదు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు ముఖ్యం. అన్ని కులాల వాళ్ళు మనల్ని ఆదరించాలి, అన్ని కులాల వాళ్ళు మనకు ఓట్లేయాలి, అన్ని కులాల వారు మనల్ని ఎమ్మెల్యేలను, మినిస్టర్ని, ముఖ్యమంత్రిని చేయాలి. ఇక్కడ ఒక బీసీ పార్టీ అంటూ బీసీల కోసమే ఒక పార్టీ అంటే బీసీల కోసమే ఒక పార్టీ పెట్టి బీసీల అభ్యున్నతి కోసం నువ్వు పోరాటం చేయొచ్చు. రాజ్యాధికారంలోకి రాలేదు. అవును, అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వు బీసీవి, నేను ఎస్సీని, నేనెందుకు నీకు ఓటేయాలి? నువ్వు బీసీవి, నేను ఓసీని, నీ బీసీకి నేను ఎందుకు ఓటేయాలి? నేను బీసీలను ఎందుకు నేను నెత్తిన పెట్టుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా సహజంగా వస్తుంది. ప్రతి ఒక్కరు అదే ఆలోచన చేస్తారు. అందుకోసమనే ఇది ఎస్సీ పార్టీ, అది బీసీ పార్టీ, అది ఓసీ పార్టీ, అది రెడ్ల పార్టీ, ఇది కమ్మల పార్టీ, ఇది కాపుల పార్టీ, ఇది యాదవ్ పార్టీ, ఇది కుమ్మర పార్టీ, ఇది మాల పార్టీ, అది మాదిగ పార్టీ అన్నటువంటి ముద్ర ఏ రాజకీయ పార్టీలకు ఉండకూడదు. రెండోది, బహుజన సమాజ్ పార్టీ ఎలా ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందో ఒకసారి గమనించండి. బహుజన సమాజ్ పార్టీతో పాటు ఓసీలందరూ కూడా కలిసి నడిచారు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి. అలాగే ఒక కులము ఇంకో కులానికి అండగా నిలబడి ఇంకో కులము చేస్తున్నటువంటి దౌర్జన్య దుర్మార్గాలను అరికట్టాలి అంటే అప్పుడు మిగతా కులాలు ఈ కులాలకు సాయం చేస్తాయి. అంతేగాని నాకు రాజ్యాధికారం కావాలి, నేను ముఖ్యమంత్రిని కావాలి కాబట్టి నాకు మీరంతా ఓట్లు వేయండి అంటే మీ బీసీలే వేరు, ఇంకా ఓసీలు వేస్తే ఎక్కడి నుంచి చేస్తారండి? ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక అనకొండతో మనం ఢీకొడుతున్నాము. మన లక్ష్యం ఏం కావాలి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవకూడదు, అంతేనా? అప్పుడు మనం ఏం చేయాలి? మనకంటే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని మనం బలపరచాలి. మనం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని బలపరుస్తామో అప్పుడు అనకొండ లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి చెందుతాడు. మన లక్ష్యం అది. మన లక్ష్యాన్ని నువ్వు ఇంకో వైపు తీసుకెళ్ళావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు కారణమయ్యావు. అటువంటిప్పుడు నీలో ఉన్నటువంటి నిజాయితీ కానీ నీకున్నటువంటి నిబద్ధత కానీ ఎవరు గౌరవిస్తారు? ఎవరు నిన్ను మా బీసీ అనుకుంటారు? ఏ బీసీ నిన్ను గౌరవిస్తారు? ఇక్కడ ఒకటేనండి, శత్రువుకు మిత్రుడు మిత్రుడు, మన శత్రువుకు మన మిత్రుడు మనకు శత్రువు. అటువంటి సిద్ధాంతమైనటువంటి ఈ రోజుల్లో
అవినీతిపరుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మనం ఓడించాలి అనుకున్నప్పుడు మనం త్యాగం చేయాలి. ఆయన్ని ఓడించిన తర్వాత నువ్వు మాట్లాడు, బీసీల కోసం రాజ్యాధికారం కోసం మేము పోరాటం చేస్తానని. రామచంద్ర యాదవ్ అనే ఒకే ఒక వ్యక్తి కనపడతాడు కానీ ఇంకెవరు కనపడరండి బీసీలో ఆయన దగ్గర. చేనేత వర్గం ఉంది, కురబ క్యాస్ట్ ఉంది, మామూలుగా నాయ బ్రాహ్మణ కులం ఉంది. బీసీలో బీసీ కులాలు చాలా 50 చాలా కులాలు ఉన్నాయి. ఒక్కరన్నా ఉన్నారు నీ పక్కన? నేను అదే అడుగుతాను. బీసీలో ఉన్నటువంటి 52 ప్రధాన కులాల్లో 52 మంది ఆ కులాన్ని ఒక్కరని ఉన్నారు నీ పక్కన. నువ్వు ఒక్కరే ఎందుకున్నావు? నీకున్న పెత్తందారి పొగరు. అదే అంటాను నేను. అటువంటిప్పుడు నువ్వు ఉంటేనేమి, ఇంకెవరైనా ఉంటేనేమి పదవులు. నీ స్వభావం మంచిదైతే నువ్వు ఉండాలని కోరుకుంటావు. నువ్వు వాళ్ళకంటే డేంజర్గా ఉన్నావే. పెద్దిరెడ్డి రామచంద్రని ఇంటి దగ్గర పోతే ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తాడు, నువ్వు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వు. వాళ్ళకు నీకు తేడా ఏంటి? ఇంకా అక్కడ మనం అంటున్నది ఏంటంటే, రామచంద్ర యాదవ్ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడంటే ఆయన కలుపుకొని పోయే మనస్తత్వం లేదు. ఒంటరి పోకడ. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనే లీడర్ని. ఏంటండి స్వభావం? డబ్బులు ఉన్నవాడల్లా లీడర్ అయిపోతే ఇంకా దానికి కులాల పేరు ఎందుకు? ఇంకా రెడ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, కమ్మల దగ్గర డబ్బులు ఉన్నాయి, కాపుల దగ్గర డబ్బులు ఉన్నాయి, యాదవుల దగ్గర డబ్బులు ఉన్నాయి, కురబల దగ్గర డబ్బులు ఉన్నాయి, మాలల దగ్గర డబ్బులు ఉన్నాయి, మాదిగల దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. డబ్బున్న ప్రతివాడు నేనే లీడర్ అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ప్రజాస్వామ్యంలో? ఎలా మీరు నెగ్గుకు రాగలరు? డబ్బును ముందర పెట్టుకొని, డబ్బు బలము చూసుకొని అది వదిలిపెట్టాలి. ఇంకోటి సార్, రామచంద్ర యాదవ్ వదిలిపెట్టాలి. ఆ పోర్షన్ అయినా వదిలేయాలి, కలుపుకోలుతనంతో వెళ్ళాలి. నేను ఒక మాట అడుగుతాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా ఈ రోజు కూడా మా ఇళ్లలో ఫోటోలు అలాగే ఉన్నాయి. ఎప్పుడో మా తాతలు పెట్టిన ఫోటోలు. ఆయన కృష్ణుడే మా భావజాలంలో. ఆయన కృష్ణుడి విగ్రహం రూపంలో పెడుతుంటే అడ్డుకున్నాం. నీదేం పోయింది నేను అడుగుతాను. కనీసము పుంగునూరులో ఆయన ఉన్న నియోజకవర్గంలో ఒక్క కృష్ణుడి దేవాలయం నువ్వు కట్టించావా? కట్టించావా? ఒక విగ్రహం తయారు చేసి పెట్టించావా? కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఎక్కడైనా నీ ఖర్చుతో పెట్టించావా? శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా నువ్వు చేస్తావా? మరి ఎలా చెప్పుకుంటారండి మీలాంటి వాళ్ళందరూ కూడా? శ్రీకృష్ణుడు క్షత్రియుడు, ఆయన యదువంశం అన్నది ఆయన అడాప్టెడ్ ఫ్యామిలీ. దత్తత తీసుకున్నారు అనుకుందాం మన లాంగ్వేజ్ లో. ఆయన క్షత్రియుడు. నువ్వు శ్రీకృష్ణుడు కూడా మా యాదవుల బణభోవాలు దెబ్బతింటాయంటూ లొల్లు పెట్టి గొడవ చేసి అంతటి మహానుభావుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడితే బీసీలు ఎలా నిన్ను గౌరవిస్తారు? ఎవరైనా వద్దంటారా? శ్రీకృష్ణుడి విగ్రహము రామారావు వేషధారణలో పెట్టితే, తిరుపతిలో శ్రీకృష్ణుడు కట్అవుట్ పెట్టి ఉంటే ఇందిరాగాంధీ వస్తా దండం పెట్టిపోతుంది. నిజమా కాదా? తర్వాత ఏం చేసింది ఆమె? ఎలక్షన్ కమిషన్ కి నోట్ రాసింది. ఎన్టీ రామారావు కృష్ణుడిగా రాముడుగా ఉన్నటువంటి ఫోటోలు ఎలక్షన్స్ లో పెట్టకూడదు అని. ఆ రోజు నుంచి రామారావు గారు ఆయన కృష్ణుడిగా రాముడిగా ఉన్న ఫోటోలు ఎక్కడ వాడడం మానేశారు. కానీ ప్రజల హృదయాల్లో రాముడిగా కృష్ణుడిగా ఉన్నాడు, స్థిరపడిపోయాడు కదా ఆయన. నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైతే ప్రేమిస్తారో, ఒక వ్యక్తి దేన్నైతే కోరుకుంటాడో
ఏ వ్యక్తి దేన్నైతే అభిమానిస్తాడో అది అతని వ్యక్తిగత స్వేచ్ఛ. దానిని భంగం పరిచే అధికారం ఎదుటి వాళ్లకు ఉండదు. ఆ గ్రామస్తులందరూ కలిసి ఎన్టీ రామారావు విగ్రహము శ్రీకృష్ణ రూపంలో నెలకొల్పుకుంటే ఆ గ్రామస్తులు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే నువ్వు ఎక్కడో పొగునూరులో ఉన్న పుడింగిలాగా నువ్వు పోయి అక్కడ పోయి అడ్డు చెప్పడంలో నిన్ను ముఖ్యమంత్రి చేయాలని ఎవరైనా అనుకుంటారా? నిన్ను ఎమ్మెల్యే చేయాలని ఎవరైనా అనుకుంటారా? కమ్మ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మనం గెలుస్తాం, కాపులు ఓట్లు వేస్తేనే కదా మనం గెలుస్తాం, రెడ్లు ఓట్లు వేస్తేనే కదా మనం గెలుస్తాం, మనం ఎమ్మెల్యే అవుతాం, ఎంపీ అవుతాం, మినిస్టర్ అవుతాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ పార్టీలు పెట్టేసి ప్రజల్లోకి వచ్చేసి మాకు బీసీలు ఎవరు ఓట్లు వేయలేదు అని నన్ను మోసం చేశారంటే ఎట్లా? ఇంకోటి